ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గత నెల 27వ తేదీన ఎప్పుడైతే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ అయిందో అప్పటి నుంచి కూడా గ్రామాల్లో పల్లెపోరు తారాస్థాయికి చేరుకుంది. ఈ నెల 11, 14 అలాగే నేడు అంటే 17వ తేదీన 3 దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నిర్వహించడం జరిగింది. ఇటు మొదటి నుంచి కూడా ఒక పక్కా ప్లాన్‌తోని ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకి దిగువ స్థాయిలో జిల్లా స్థాయిలో కలెక్టర్లు అలాగే ఇతరత్రా అధికారులతో సమన్వయం చేసుకుంటూ శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1200 పైచిలకు గ్రామ పంచాయతీలకి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. కరీంనగర్ జిల్లాకు సంబంధించి సైదాపూర్ మండలంలో రామచంద్రపూర్ అలాగే కూర్మపల్లికి సంబంధించిన గ్రామ పంచాయతీలకి ఎన్నికలు నిర్వహించలేదు. హైకోర్టుకి వెళ్ళారు. ఆ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి వివాదం నెలకొంది. దీనిలో భాగంగా ఆ 2 గ్రామాలు తప్ప మిగతా అన్ని గ్రామాల్లో సజావుగా ఎన్నికలు నిర్వహించడం జరిగింది. స్వల్ప వివాదాలు స్వల్ప ఉద్రిక్తతల మధ్య ఎన్నికలు పూర్తయ్యాయి. దాదాపు నేడు జరిగినటువంటి ఎన్నికల్లో 79 నుంచి 83% వరకు పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల జిల్లాలకు సంబంధించి 19 మండలాలు 388 గ్రామ పంచాయతీలకి నేడు ఎన్నికలు కొనసాగాయి. దీన్ని పూర్తి అయ్యాయి. మరికొద్ది సేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అయితే ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత అంటే ఇంకా కొన్ని ప్రాంతాల్లో సైతం ఎవరైతే పోలింగ్ స్టేషన్కి ఎంటర్ అయ్యారో వాళ్ళందరూ ఓటు వేసే దానిక అనుమతిస్తున్నారు, అవకాశం ఇస్తారు. కాబట్టి మరొక అరగంట అటు ఇటుగా ఖచ్చితంగా 2 గంటలు 2 గంటల 30 నిమిషాలకి కౌంటింగ్ ప్రాసెస్ అనేది కొనసాగుతుంది. దీనికి సంబంధించి సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి? ఎందుకంటే మొదటి దఫా రెండవ దఫా జరిగినటువంటి ఎన్నికల నేపథ్యంలో 1 ఓటు 2 ఓట్లు 3 ఓట్లు కొన్ని ప్రాంతాల్లో డ్రా సిస్టమ్ ద్వారా సైతం సర్పంచ్ల భవితవ్యం తేలింది. కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ని ఓటు హక్కు వినియోగించుకోవాలనేలా చైతన్యవంతులు చేయడం జరిగింది. గ్రామాల్లో వార్డు మెంబర్లు వారి ఇంటికి వచ్చి తీసుకెళ్లడం జరిగింది. సహజంగానే అనేక ప్రలోభాల నేపథ్యంలో జరిగినటువంటి ఎన్నికల్ని చాలా ఛాలెంజ్గా తీసుకోవడం జరిగింది. మొదటి దఫా, రెండవ దఫా, మూడవ దఫా ఈ 3 ఫలితాలు సైతం తమకు అనుకూలంగా ఉన్నాయి. ప్రజలు తమకి మద్దతు ఇచ్చారు, పట్టం గడుతున్నారు అని చెప్పేసి ఆశాభావ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మా వైపే ఉన్నారు ప్రజలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ వారు బలపరిచినటువంటి అభ్యర్థులకి హోరాహోరీగా తలపడ్డటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ మద్దతు అత్యధికంగా విజయం సాధించాం. రాబోయే కాలం అంతా కూడా మాదే, అధికారం మాదే అనేటువంటి ధీమాతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నేతలు వారు ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. అదే పంతాను కొనసాగించాలని చెప్పి సూచించడం జరిగింది. ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ముందు నుంచి ఒకటే చెప్తున్నారు, గ్రామ పంచాయతీలకి దాదాపు 3650 కోట్ల రూపాయల నిధులు పెండింగ్లో ఉన్నాయి. ఏ పని చేయాలన్నా ఫండ్స్ కావాలి. గ్రామీణ ప్రాంతాల్లో శానిటరీ వ్యవస్థ, ఇతరత్ర డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా అడుగంటిపోయింది. ఏం చేయాలన్నా డబ్బులు లేవు. ఆ డబ్బుల కొరకే గ్రామ పంచాయతీ ఎన్నికలు త్వరితగతిన పెట్టారు. ఓకే, ఇప్పటికైనా పెట్టారు కాబట్టి దానిలో భాగంగా మాకు ఈ దఫా అత్యధికంగా మాకు ప్రజలు మద్దతు ఇచ్చారు, పట్టం కడతారు. రాబోయే కాలంలో మేము మరింత ప్రజల మద్దతుతో ముందుకెళ్తాం, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాం. అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధుల ఆధారంగానే పనులు జరుగుతాయని చెప్పేసి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ 3 రాజకీయ పార్టీలతో పాటు ఏ పార్టీ మద్దతు లేకుండా స్వతంత్ర అభ్యర్థుల బరిలో దిగినటువంటి వ్యక్తులు సైతం సత్తా చాటం జరిగింది. చాలా ప్రాంతాల్లో ఇటు వార్డు మెంబర్లు, సర్పంచ్లకు సంబంధించి రిజర్వేషన్లు అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో వారే చేశారు. అలాగే కొన్ని జనరల్ స్థానాలలో సైతం ఇతరత్ర అభ్యర్థులు బరిలో దిగి విజయం సాధించి ఒక చరిత్ర సృష్టించారని చెప్పి ఆ ప్రాంతంలో చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో కొన్ని ప్రాంతాల్లో గొడవలు జరిగాయి, స్వల్ప ఉద్రిక్తతకి దారితీసింది. అయితే పోలింగ్ సెంటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వెంటనే మళ్ళీ సెంటర్ వద్దకి సమీపంలో రావడం జరిగింది. 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి దీనిలో 200 మీటర్ల పైకి దూరంలో మాత్రమే అక్కడ ఉండాలి అని పోలీసులు ఖచ్చితమైనటువంటి దిశానిర్దేశం చేయడం జరిగింది, ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ ఇతరత్ర ప్రాంతాల్లో స్థానికంగా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు వారికి సంబంధించినటువంటి అనుచరులని, ముఖ్య కార్యకర్తలని బరిలో దించారు. వారికి గెలుపు కొరకి ప్రత్యక్షంగా పరోక్షంగా అక్కడే ఉండి వారు పావులు కలపడం జరిగింది. మొత్తం మీద ఈ కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యి పూర్తి ఫలితాలు వెల్లడి కావాలంటే రాత్రి సమయం వరకు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ ఎన్నికల తర్వాత మరి అధికార పార్టీ సింబల్తో జరిగేటువంటి ఎన్నికలు ఏదైతే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి గుర్తులతో స్థానిక సంస్థల
ఎన్నికలు మండల్ ప్రదేశ్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ అలాగే జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు సైతం వెళ్ళడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేటువంటి కోణంలో బలమైన చర్చ జరుగుతుంది. దీనిలో భాగంగానే ఇప్పటి నుంచే పావులు కలుపుతున్నటువంటి పరిస్థితి. గ్రామ పంచాయతీ అనేది తారాస్థాయికి ఈ పోరు చేరుకోవడము, ప్రజలంతా కూడా చైతన్యవంతంతో ఓటు వేసినప్పటికీ చాలా ప్రాంతాల్లో ఒక్కొక్క గ్రామంలో దాదాపు 100 ఓట్లు మినిమం 100 ఓట్లు చెల్లకుండా పోయినటువంటి విషయం ఇక్కడ దురదృష్టకరమైనటువంటి పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక్క ఓటు సైతం అభ్యర్థుల యొక్క తలరాతను కింది మీద చేస్తుంది, తలకిందుల చేస్తున్నటువంటి క్రమంలో ప్రతి ఓటు కీలకమైందే. అయితే కొన్ని సందర్భాల్లో వారు ఓటు సరిగా వినియోగించుకోకపోవడంతో ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా రాబోయే కాలంలో ఖచ్చితంగా ఎట్లా బ్యాలెట్ పేపర్లో ఎలా ఓటు వేయాలో అనే దాని మీద అవేర్నెస్ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి చర్చ జరుగుతుంది. మొత్తం మీద రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి మద్దతుతో బరిలో ఉన్నటువంటి నాయకులు ప్రజల దగ్గరికి వెళ్ళడము, మీకు ఖచ్చితంగా నేను అందుబాటులో ఉంటాను, సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందజేస్తాను అనే కోణంలో కూడా వారికి హామీలు ఇవ్వడం జరిగింది. పలు ప్రాంతాల్లో వారు తమదైన శైలిలో బాండ్ పేపర్ 100 రూపాయల బాండ్ పేపర్లో సైతం రాసి వారికి ఇవ్వడం జరిగింది. మరికొన్ని ప్రాంతాల్లో విలేజ్ డెవలప్మెంట్ కౌన్సిల్ పర్టికులర్గా జగిత్యాల జిల్లాకు సంబంధించి జగిత్యాల, మెట్పల్లి, కొరుట్ల, ఇబ్రహీంపట్నం ఈ పలు మండలాలకు సంబంధించి విలేజ్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ చాలా ప్రాబల్యం ఉంది. వారి యొక్క దిశానిర్దేశంలోనే అభ్యర్థులు ఎవరు ఉండాలి, ఎవరు బరిలో ఉండాలి, ఎవరికి ఓటు వేయాలి అనే దాని మీద సైతం పెద్ద ఎత్తున నిర్ణయాలు తీసుకున్నటువంటి దాఖలాల్ని మనం ఇక్కడ ఉదాహరించాల్సి వస్తుంది. ఈ క్రమంలో మొత్తం మీద ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మరికొన్ని గంటల్లో ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎవరికి వారే తమకి ప్రజలు అండదండలు ఉన్నాయి. రాబోయే కాలంలో మరింత ఉన్నతంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి కోణంలో ఆలోచనతో కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, సుల్తాన్పూర్ గ్రామం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.